హలో గైస్, నేను మీ చండిక. ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ సీజన్ 8 డే 81 రివ్యూ ఇస్తాను. ఈ రివ్యూలో నిఖిల్ అండ్ రోహిణి మెగా చీఫ్ కంటెంటర్ సెలెక్షన్ గురించి మాట్లాడదాము, ఫ్లిప్ అవుతున్న నబిల్ గురించి మాట్లాడదాము, అండ్ పృథ్వీ వర్సెస్ గౌతమ్ క్లాష్ గురించి మాట్లాడదాము. ఇవన్నీ విషయాలు కాకుండా కిచెన్ గురించి, ఎంటర్టైన్ చేసిన విషయం గురించి, అండ్ ఓవరాల్ మన అనాలిసిస్ గురించి డిస్కషన్ చేసుకుందాము. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. లెట్స్ గెట్ ఇంటు ద రివ్యూ. నిఖిల్ అండ్ రోహిణి డిక్లరేషన్ ఫర్ మెగా చీఫ్ కంటెండర్షిప్. ఇక్కడ నిఖిల్ కూడా నేను మెగా చీఫ్ కావాలనుకుంటున్నా అని చెప్పాడు. బట్ నిన్న స్టేట్మెంట్ ఏంటి, నేను ఎవరైతే మెగా చీఫ్ కాలేదో వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను, లైక్ రోహిణి, తేజ వీళ్ళకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ నేను చెప్తున్నాను కదా, ఇది బుల్షెట్, ఇదంతా ఒక సేఫ్ గేమ్ ఆడడమే. సో నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా మరి రోహిణికి సపోర్ట్ చేయాలి కదా, రోహిణికి ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఓన్లీ నిఖిల్ అవకాశవాది, తన పాయింట్ వచ్చే వరకు ఒకలాగా మాట్లాడతాడు, తను లేకపోతే ఇంకోలాగా మాట్లాడతాడు. సో ఇక్కడ ఓన్లీ తను జెన్యున్ గా సపోర్ట్ చేసింది పృథ్వీరాజ్ కి తన ఫ్రెండ్ కాబట్టి తను సపోర్ట్ చేస్తాడు. మిగతా వాళ్ళకందరికీ కూడా గేమ్ ఈజీ అవుతుందని చెప్పేసి సపోర్ట్ చేస్తాడు. ఇది నేను 100% కరెక్ట్ చెప్తున్నాను. మీకేమనిపిస్తుందో కమెంట్లో చెప్పండి. సో బేసిక్గా ఇప్పుడు నిఖిల్ ఏమంటాడంటే, ఫస్ట్ 4 వీక్స్ నేను అయ్యాను చీఫ్ గా, బట్ మెగా చీఫ్ ఎప్పుడు కాలేదు, అండ్ నా పైన చాలా అబండాలు పడ్డాయి, అవన్నీ క్లియర్ చేసుకోవాలి, కాబట్టి నేను మెగా చీఫ్ అవ్వాలనుకుంటున్నాను చెప్పేసి. మరి ఇదే స్టేట్మెంట్ నిన్న కూడా ఇవ్వాల్సిందే, నా ఛాన్స్ వస్తే మటుకు నేను సాక్రిఫైస్ చేయను, నేను కూడా ఆడతాను అని చెప్పాలి కదా. ఇది అబండాలు పడ్డాయి, నిన్ను సాక్రిఫైస్ చేయను అని చెప్పాలి కదా. ఎవరికి సపోర్ట్ చేయను, నా గేమ్ ఆడతాను నేను అనాలి కదా. అప్పుడు ఎందుకు అనలేదు? ఏంటంటే వేరే వాళ్ళు ఉంటే, రాయల్ క్లాన్ నుంచి ఉంటే కనుక డెఫినెట్ గా తనకి ఈజీ అవుతుంది కాబట్టి, తను కానీ తన ఫ్రెండ్స్ ఉంటే కానీ ఈజీ అవుతుంది కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు. ఇక్కడ స్ట్రాంగ్ ప్లేయర్స్ కి నిఖిల్ సపోర్ట్ చేయలేదు, అండ్ ఈవెన్ యష్మి కూడా సపోర్ట్ చేయలేదు. సో ఇదైతే 100% నా అనాలిసిస్ ప్రకారంగా కరెక్ట్గా మాట్లాడుతున్నాను. మీకేమనిపించిందో కమెంట్స్లో చెప్పండి. అండ్ రోహిణి డిక్లరేషన్ ఇచ్చింది, నేను ఎప్పటివరకు మెగా చీఫ్ అవ్వడానికి ట్రై చేశాను. ఫస్ట్ సీజన్ ఎంతకు సీజన్లో వచ్చాను, నాకు ఎప్పుడు ఛాన్స్ దొరకలేదు. ఈసారి మటుకు చాలా సిన్సియర్గా ఆడుతున్నాను, చాలాసార్లు ఎండ్ వరకు వచ్చాను, బట్ దొరకలేదు. సో ఈసారి నాకు సపోర్ట్ చేయండి, డెఫినెట్గా నేను మెగా చీఫ్ అవ్వడానికి ట్రై చేస్తానని చెప్పి రోహిణి డిక్లరేషన్ ఇచ్చుకుంది. సో ఈ ధరలో మెగా చీఫ్ కంటెండర్ ఎవరు కావాలన్నది బిగ్ బాస్ మిగతా హౌస్ మెంబర్స్ కంటెస్టెంట్ చేతిలో పెట్టాడు, అండ్ మిగతా వాళ్ళందరూ కలిసేసి రోహిణికి సెలెక్ట్ చేశారు. ఓన్లీ ముగ్గురు తప్ప, పృథ్వీరాజ్, నబిల్. సో విష్ణుప్రియని, పృథ్వీని మనం డెఫినెట్ గా నిఖిల్ కి సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ నబిల్ ఫ్లిప్ అయ్యాడు. అండ్ మెజారిటీ, ఈవెన్ ఫ్లిప్ అయినా కానీ మెజారిటీ రోహిణికి సపోర్ట్ చేస్తుంది కాబట్టి మెగా చీఫ్ కంటెండర్ గా రోహిణి సెలెక్ట్ అయింది. నబిల్ ఫ్లిప్ గురించి మాట్లాడుకుందాము. ఈ రోజు నిఖిల్ కి సపోర్ట్ చేశాడు. మెజారిటీ పీపుల్ రోహిణికి సపోర్ట్ చేసినా కానీ నిఖిల్ కి ఛానల్ తర్వాత సపోర్ట్ చేశాడు, అండ్ నిఖిల్ ఈవెన్ నబిల్ కి సపోర్ట్ చేయకుండా కానీ. సో ఇక్కడ గ్రూప్ గేమ్ ఆడడమే తప్ప అనుకుంటే, నబిల్ ఏకంగా 2 పడవల్లో కాళ్ళు పెట్టి నడుస్తున్నాడు. కొంచెం సేపు అవినాష్, టేస్టీ తేజ వీళ్ళతో ఆడుతున్నాడు, కొంచెం సేపు ఈ రోజు అయితే కంప్లీట్ గా ఓజీ క్లాన్ వాళ్ళతో గ్రూప్ గా కలిసి మాట్లాడినాడు. సో ఏ ఒక్క తప్పు చేసినా కానీ సెకండ్ పొజిషన్ నుంచి థర్డ్ పొజిషన్ కి పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో నబిల్ చాలా జాగ్రత్తగా ఆడితేనే అండ్ నిఖిల్ కి కాంపిటీషన్ అవుతాడు, లేకపోతే గనక సెకండ్ పొజిషన్ నుంచి థర్డ్ పొజిషన్కి వెళ్తాడు. అండ్ ఈ రోజు ఎపిసోడ్తో అయితే గౌతమ్ కి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నట్టు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్స్ చెప్పండి గైస్. ఈ రోజు జరిగిన ఎపిసోడ్ లో గౌతమ్ వర్సెస్ పృథ్వీరాజ్, దీంట్లో ఎవరు కరెక్ట్ అంటే నేను డెఫినెట్ గా 100% గౌతమే కరెక్ట్ అని అంటాను. ఎందుకంటే ఇప్పటికీ కూడా నిఖిల్, విష్మి, పృథ్వీరాజ్ వీళ్ళందరూ రాయల్ క్లాన్ ని సపరేట్ గా చూస్తారు, కానీ ఎప్పుడు కలుపుకొని ఒక టీం లాగా ఆడలేదు. ఇప్పటికీ కూడా వాళ్ళ టీం నుంచి వెళ్ళిపోవాలి, కానీ మన టీంలోంచే మనము విన్నర్స్ కావాలని చెప్పేసి ఒక ఫిక్స్ లో ఉంటారు. అది ఎదురుంగ పర్సన్ కి ఈజీగా అర్థమైపోతుంది. అదే గౌతమ్ డిస్కషన్. మీకేమనిపిస్తుంది కమెంట్స్ చెప్పండి. సో గౌతమ్ పాయింట్స్ డీటెయిల్ గా మాట్లాడుకుంటే, గౌతమ్ ఒకటే ఏమంటాడంటే, నువ్వు రాయల్ క్లాన్ నుంచి మీరు గ్రూపిజం గేమ్ ఆడుతున్నారు, ఒక గ్రూప్ అంటే ఓజీ క్లాన్ అని పెట్టేసుకొని రాయల్ క్లాన్ నుంచి అందరూ వెళ్ళిపోవాలని చెప్పేసి పెట్టుకుంటే తప్పు. ఎందుకు అంటే మీ దాంట్లో తప్పు ఉన్న వాళ్ళని వదిలేసి ఎదురుగా వాళ్ళని తప్పు లేకుండా కానీ వాళ్ళని పాయింట్ చేసేసి వాళ్ళని నామినేట్ చేసి వాళ్ళని ఎలిమినేట్ చేస్తే డెఫినెట్ గా అది గేమ్ కరెక్ట్ గేమ్ కాదు. ఎందుకంటే ఇంట్లో అనారోలను తీసేయాలి. సో నీ గ్రూప్ లోనే అనారోలను పెట్టుకొని నువ్వు పక్క గ్రూప్ లో నుంచి మాట్లాడి తీసేస్తే అది కరెక్ట్ గేమ్ కాదు అని చెప్పేసి అనడం. ఇక్కడ పృథ్వీరాజ్, నబీల్ అండ్ నిఖిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి ట్రై చేశారు. ఈవెన్ యష్మి అండ్ విష్ణుప్రియ కూడా ఇంక్లూడ్ అయ్యారు గౌతమ్తో మాట్లాడడానికి, అరవడానికి. సో ఇక్కడ ఓన్లీ నబీల్, విష్ణుప్రియ కొంచెం కామన్ గా రాయల్ క్లాన్ వాళ్ళతోటి కొంచెం కలిసిమెలిసి ఉన్నారు, కానీ మిగతా వాళ్ళు మటుకు అంటే పృథ్వీరాజ్, నిఖిల్, యష్మి వీళ్ళు ముగ్గురు అయితే డెఫినెట్ గా ఎప్పుడు కూడా రాయల్ క్లాన్ వాళ్ళతోటి కలిసి లేరు, అండ్ వాళ్ళతోటి సపోర్టివ్ గా ఎప్పుడు ఆడలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఓన్లీ నిన్న ఎపిసోడ్ లో రాయల్ క్లాన్ వాళ్ళకి ఎంటర్టైనర్స్ కి సపోర్ట్ చేసింది నిఖిల్. అది కూడా కేవలము
గేమ్ ఈజీ అవుతుంది. మెగా చెఫ్ కంటెండర్స్ లో టేస్టీ తేజ, రోహిణి ఇలాంటి వాళ్ళు ఉంటే గేమ్ ఈజీ అవుతుంది తనకి, లేకపోతే తన ఫ్రెండ్స్ కి ఈజీ అవుతుంది అని చెప్పేసి చేసుకోవడమే. కానీ ఇంకోసారి ఇప్పటి వరకు ఎవరికి కూడా సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు కూడా వాళ్ళ మైండ్ లో ఒకటే థాట్, ఓన్లీ ఓజీ క్లాన్ నుంచి విన్నర్ అవ్వాలని చెప్పేసి. బట్ అది బయట పెట్టట్లేదు, ఆడియన్స్ పెట్టద్దు, ఆడియన్స్ కూడా అది పెట్టద్దు కాబట్టి పృథ్వీరాజ్ అండ్ నబిల్ దానికి అగేన్స్ట్ గా మాట్లాడుతున్నారు. సో నబిల్ కొంచెం రాయల్ క్లాన్ వాళ్ళతో చాలాసార్లు కలిసాడు. సో నబిల్ కి అండ్ విష్ణుప్రియకి అలాంటి భేదం లేదు. కానీ పృథ్వీరాజ్ కి, నిఖిల్ కి అయితే 100% ఉంది, యష్మికి కూడా 200% ఉంది. మీరేమంటున్నారు కమెంట్స్ చెప్పండి. కిచెన్ టైం పెరగాలంటే బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు, విష్ణుప్రియ ఎంటర్టైన్ చేయాలి, డాన్స్ అండ్ సాంగ్స్ పాడడం కాకుండా ఇంకేదైనా చేసి ఎంటర్టైన్ చేయాలని చెప్పేసి. సో అక్కడ తన హస్బెండ్ చనిపోతే ఎలా బిహేవ్ చేస్తారని చెప్పేసి ఒక లేడీ లాగా విష్ణుప్రియ ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేసేది. సో అక్కడ ఎవరు ఎంటర్టైన్ కాలేదు, బిగ్ బాస్ ఇంప్రెస్ కాలేదు. ఓన్లీ 5 minutes మాత్రమే ఇచ్చాడు. అండ్ విష్ణుప్రియ సారీ చెప్పింది, నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయలేకపోయినా అని చెప్పేసి. సో మూవీలో ప్రమోషన్ భాగంగా విశ్వక్సేన్ వచ్చాడు బిగ్ బాస్ హౌస్ లోకి అండ్ అందరినీ బాగా ఎంటర్టైన్ చేశాడు. అండ్ కిచెన్ టైం కూడా 2 hours పెంచాడు. సో ఎంటర్టైన్ చేసిన దాంట్లో రోహిణి అండ్ అవినాష్ కలిసి బాగా ఎంటర్టైన్ చేశారు. విశ్వక్సేన్ కూడా బాగా చాలా క్యాజువల్ గా మాట్లాడారు, అందరూ ఎంజాయ్ చేశారు. సో విశ్వక్సేన్ టీ షర్ట్ కూడా తీసుకున్నాడు అవినాష్ ఎక్స్చేంజ్ లో. సో ఫైనల్ గా మెగా చీఫ్ కంటెండర్ రేస్ ఫస్ట్ గేమ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ గేమ్ లో అది చూడంగానే ఫిజికల్ గేమ్ లాగా ఉంది. సో అందరు కూడా, నాకు తెలిసి నేనైతే డెఫినెట్ గా పృథ్వీరాజ్ గెలుస్తాడు అనుకున్నాను. అది ఫిజికల్ గేమ్ లాగా ఉంది కాబట్టి 100% ఛాన్సెస్ పృథ్వీరాజ్కే ఉన్నాయి అని అనిపించింది. కానీ చూస్తే లక్కీగా తేజ విన్ అయ్యాడు దాంట్లో. మిగతా వాళ్ళు పృథ్వీరాజ్కి ఓన్లీ 30 points ఏమో వచ్చాయి, తేజకి 50 points, రోహిణికి 40 points, పృథ్వీరాజ్కి 30 points, యష్మికి 20 points అండ్ విష్ణుప్రియకి 10 points. సో ఇంకా మిగతా గేమ్స్ కూడా అన్ని కలిపి అన్ని పాయింట్స్ ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు మెగా చీఫ్ అవుతారు నెక్స్ట్ వీక్ కి. సో యాజ్ ఆఫ్ నౌ ఫస్ట్ గేమ్ లో అయితే తేజ నిలిచాడు అండ్ బాగా ఎంటర్టైన్ అయింది. ఈ గేమ్ అయితే నార్మల్ గా అందరు కొట్టుకునేటట్టు ఉంటుంది టాస్క్ అంటే, బట్ ఈ గేమ్ అయితే అందరికి ఫన్నీ టాస్క్ లెక్కనే ఉండే. అండ్ దాంట్లో రోహిణి యష్మికి ఒక పంచ్ డైలాగ్ వేసింది. పృథ్వీరాజ్ వచ్చేసి యష్మి దగ్గరికి వెళ్ళి నిలబడితే సో నువ్వుకి ఛాన్స్ ఉంది, నీకు అప్పుడు నువ్వే విన్ అవుతావు కదా, ఎందుకు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు, ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నావు అని చెప్పేసి యష్మి ముఖం మాడిపోయింది. మీకేమనిపించిందో ఈ డైలాగ్ కి కామెంట్స్ చెప్పండి. సో గైస్, ఈ రోజు ఎపిసోడ్ లో గౌతమ్ అయితే కావాలని ఆర్గ్యుమెంట్ తీసినట్టు అనిపించింది గ్రూప్ గేమ్ గురించి. అండ్ అది కూడా అందరికి తెలియాలి వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఎక్స్ప్లోర్ కావాలని చెప్పేసి. ఎందుకంటే అక్కడ యష్మి తోటి కానీ, లేకపోతే ప్రేరణ తోటి కానీ, అండ్ పృథ్వీరాజ్ తోటి, నిఖిల్ తోటి, అందరితోటి కూడా క్లియర్ గా చెప్పాడు మీరందరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. అండ్ లాస్ట్ టైం తేజ మీరు ముగ్గురు అన్నారు కానీ అక్కడ పేర్లు చెప్పలేదు. ఇక్కడ గౌతమ్ క్లియర్ గా పేర్లు కూడా చెప్పాడు. యష్మి, ప్రేరణ మీరందరూ కూడా మీ దగ్గర తప్పులుంటే మీరు నామినేట్ చేసుకోకుండా పక్కన వాళ్ళ మీద వేశారు, మీరు 100% గ్రూప్ గేమ్ ఆడారని చెప్పేసి. సో గ్రూప్ గేమ్ ఆడలేదా అని యష్మి అడిగితే ఎక్కడ ఆడలేదు అంటే ఆ సంచుల దాంట్లో మీరు ఆడలేదా అని చెప్పేసి చెప్పడము, అండ్ వేగత దాంట్లో ప్రేరణ అని చెప్పడము. సో ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడిన అందరికీ తెలుసు. ఇక్కడ గౌతమ్ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాడు, అది స్పెసిఫిక్ గా ఆడియన్స్ గురించి. గౌతమ్ గ్రూప్ గేమ్ ఆడుతున్నా అని చెప్తే ఇంత ఫైర్ అవుతున్నారు నిఖిల్, పృథ్వీరాజు, యష్మి, ప్రేరణ. బట్ మరి నామినేషన్ టైంలో ఆదిత్య ఓం గాని, శేఖర్ భాష గాని, మణికంఠ గాని వీళ్ళందరూ కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నారని చెప్పారు. మరి ఎందుకు అప్పుడు ఫైర్ కాలేదు? ఒకటే రీజన్, వాళ్ళకు ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేస్తే వాళ్ళ ఫ్యాన్స్ నుంచి వచ్చే ఓట్స్ పడవు కాబట్టి అక్కడ గ్రూప్ గేమ్ లో అన్నా కానీ మూసుకొని కూర్చున్నారు, నామినేషన్ యాక్సెప్ట్ చేశారు. బట్ ఇక్కడ గౌతమ్ గురించి మటుకు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఎందుకు? గౌతమ్ ఫ్యాన్స్ గౌతమ్కే వేస్తారు కాబట్టి, వీళ్ళకి వేయరు కాబట్టి గౌతమ్తో ఆర్గ్యుమెంట్ చేస్తారు కానీ నామినేషన్ టైంలో చేయలేదు. ఫ్యాన్స్ మీరేమంటారు? గ్రూప్ గేమ్ ఆడినా లేదా? సో గైస్, ఇది ఈ రోజు రివ్యూ. ఎవరికి వాళ్ళు కార్నర్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఈ రోజు గౌతమ్ కార్నర్ అవ్వడానికి ట్రై చేశాడు, నిన్న నిఖిల్ కార్నర్ అవ్వడానికి ట్రై చేశాడు, అంటే కన్సర్న్ చూపించేటట్టు. ఎందుకంటే ఈ రోజు గౌతమ్ మీద అందరు తిరగబడ్డారు, సో డెఫినెట్ గా ఆ కన్సర్న్ వస్తుంది. నిన్న నిఖిల్ ఏడ్చాడు, డెఫినెట్ గా ఆ కన్సర్న్ ఉంటుంది. ఎందుకంటే మిగతా వాళ్ళు అందరు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి నిఖిల్ పైన అబండాలు వేశాడు. ఎందుకు? ఓన్లీ కన్సర్న్ రావడానికి. అక్కడ ఏడిస్తే వర్కౌట్ అవుతుంది, ఎమోషన్స్ వర్కౌట్ అవుతుంది కాబట్టి ఎవరు ట్రై వాళ్ళు చేస్తున్నారు. అండ్ నా ప్రకారంగా అయితే ఎవరు జెన్యున్ గా ఆడారు, ఎవరు బాగా ఎంటర్టైన్ చేశారు, ఎవరు కరెక్ట్ ఆడారు వాళ్ళకే మనం ఓట్ వేయాలి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. నేను మీ జనికా సైనింగ్ అప్ ఫర్ ద డే.